గుప్తాస్ అని చెప్పేసి అంటాం. సో గుప్తాస్ యొక్క రఫ్ పీరియడ్ మనకి సమ్ 300 to 600 ఏడీగా పేర్కొంటారు. సో గుప్తాస్ యొక్క పీరియడ్ రఫ్గా 300 to 600 ఏడీగా పేర్కొంటాం. ఈ గుప్తాస్ వర్ణపరంగా వైశ్యులు. వీరు మన భారతదేశంలో పరిపాలన చేసిన వైశ్య కమ్యూనిటీ గుప్తాసే. మూడవ వర్ణం ఎక్కడి నుంచి పుట్టినచ్చంటే తొడ నుంచి పుట్టుకొచ్చిన వారు వైశ్యాస్ అన్నాం కదా. ఓకే, ఇక్కడ గుప్తాస్లో మనకి ఒక్క బిట్ రావచ్చు, ఒక్క బిట్. ఓకే, గుప్తాస్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ ఒక్క బిట్ మ్యాక్సిమంగా పాలకుల నుంచి అడుగుతాడు, పాలకుల నుంచి. ఆ పాలకులు ఎవరు ఉన్నారు అందులో శ్రీగుప్త అని చెప్పేసి అన్నాం. తర్వాత ప్రముఖుడు చంద్రగుప్త 1, ఘటోత్కజ ఉంటాడు, ఆయన ఇంపార్టెన్స్ లేదు. చంద్రగుప్త 1 ఇతను 320 నుంచి 335 మధ్య ఉంటాడు. చంద్రగుప్త 1. ఓకే, చంద్రగుప్త 1 320 నుంచి 35. ఆ తర్వాత గ్రేటెస్ట్ కింగ్ వస్తాడు సముద్రగుప్త. సముద్రగుప్త ఇతను 335 నుంచి 80 మధ్య 45 years రూల్ చేస్తున్నాడు. ఈ సముద్రగుప్త 335 నుంచి 80. తర్వాత చంద్రగుప్త 2 380 నుంచి 415 మధ్య. చంద్రగుప్త 2 380 నుంచి 415 మధ్య. చంద్రగుప్త తర్వాత మన యొక్క కుమారగుప్త 415 నుంచి 55 మధ్య. 415 నుంచి 55. ఆ తర్వాత స్కందగుప్త ఇతను 455 నుంచి 67 మధ్య. 455 నుంచి 67 మధ్య స్కందగుప్త తర్వాత వచ్చిన గుప్తా కింగ్స్ని మలిగుప్తులు అంటారు, లేటర్ గుప్తాస్ అంటారు. లేటర్ గుప్తాస్లో ఇద్దరే ఉంటారు మళ్ళీ ప్రముఖులు లేటర్ గుప్తాస్లో. సో స్కందగుప్త 467లో చనిపోయిన తర్వాత గుప్తులు బాగా పడ్డారు కాబట్టి ఆ బలహీన గుప్తుల్ని మలిగుప్తులు అన్నారు. మలిగుప్తులు లేటర్ గుప్తాస్. ఆ లేటర్ గుప్తాస్లో ఇద్దరు, ఒకడు భానుగుప్త, ఇంకొకడు నరసింహగుప్త. మలిగుప్తుల్లో ఇద్దరు కనిపిస్తారు, భానుగుప్త, నరసింహగుప్త. ఓకే, ఇప్పుడు వీళ్ళ గురించి చూస్తే ఇది కంప్లీట్. జస్ట్ ఒక్క బిట్ గుప్తాస్ నుంచి మనకి వస్తుంది. దానికి సంబంధించి రాజుల గురించి మనం తెలుసుకోవాలి. గుప్త పాలకులు అయితే మీకు మైండ్లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ వాడు శ్రీగుప్తుడు, ఆయన. తర్వాత చంద్రగుప్త 1 గొప్పవాడు సముద్రగుప్త. చంద్రగుప్త 2 ఆయన కొడుకు కుమారగుప్త. ఆయన తర్వాత స్కందగుప్త తర్వాత వాళ్ళని ఏమని పిలిచినాం, మలిగుప్తుల్లో ఇద్దరే, భానుగుప్త, నరసింహగుప్త. ఓకే, ఇప్పుడు సై హెడింగ్ శ్రీగుప్త అని చెప్పేసి అంటాం. సో ఇతను కుషానుల సామంత అంటారు, శ్రీగుప్తుని అంటారు కుషానుల సామంత, ఫ్యూడేటరీ ఆఫ్ కుషాన్స్, కుషాన్ల యొక్క సామంత. అయితే కుషాన్ల సామంతగా ఉండి ఈయన స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇతని రాజధాని అలహాబాద్, అలహాబాద్ అని చెప్పేసి అంటాం. ఈయన ప్రత్యేకత బౌద్ధ మతాన్ని పోషించినాడు. ఈయన బౌద్ధుల కోసం ఒక మఠాన్ని నిర్మించినాడు. అది మనకి యూపీఎస్సీ ప్రిలిమినరీలో బిట్ అడిగాడు. ఈయన నిర్మించిన ఆ మఠాన్ని అంటారు మృగశిఖ నగర మఠం అని చెప్పేసి అంటారు. సో ఇతని యొక్క నిర్మాణం ఉంటుంది, ఆ నిర్మాణం మృగశిఖ నగర మఠం. సో మృగశిఖ నగర మఠ్ అని చెప్పేసి అంటారు, మృగశిఖ నగర మఠ్. సో ఈ విధంగా ఈయన ఒక నిర్మాణం ఉంది, ఒక మఠము. ఇది బౌద్ధుల కోసం అని చెప్పేసి అంటారు, ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్, బౌద్ధుల కొరకు, ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్. దీనికోసమట ఆల్మోస్ట్ 20 గ్రామాలు దానం చేస్తున్నాడట ఈ యొక్క మఠ నిర్వహణ కోసం. సో దీనికోసం ఇతను ఒక 20 గ్రామాలు దానం చేశాడు అని చెప్పేసి అంటారు. సో మృగశిఖ నగరం యొక్క మఠ నిర్వహణ కోసం 20 వరకు గ్రామాలు దానం చేసినాడు శ్రీగుప్తుడు యొక్క సన్
ఘటోత్కజ అని చెప్పేసి అంటారు. ఘటోత్కజ ప్రత్యేకత ఏమీ లే, ఘటోత్కజ యొక్క సన్ చంద్రగుప్త 1 అంటే శ్రీగుప్త యొక్క మనవడు. శ్రీగుప్త మనవడు ఎవరు? చంద్రగుప్త 1. సో శ్రీగుప్త సన్ ఘటోత్కజ, ఘటోత్కజ సన్ చంద్రగుప్త 1. గుప్తాస్ యొక్క రియల్ ఫౌండర్గా పేర్కొంటారు చంద్రగుప్త 1ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హెడింగ్ చంద్రగుప్త 1 320 నుంచి 35 AD 15 సంవత్సరాలు పరిపాలన చేసినాడు ఈ చంద్రగుప్త 1. ఈయన గుప్తుల నిజమైన స్థాపకుడు, రియల్ ఫౌండర్ ఆఫ్ గుప్తాస్, మన యొక్క చంద్రగుప్త 1. ఓకే, ఈ చంద్రగుప్త 1 వివాహ సంబంధం ద్వారా తన రాజ్యాన్ని బలోపేతం చేస్తున్నాడు. అది ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా రాజ్యం ఉండేది. దాన్ని కాస్త బీహార్కి, నేపాల్కి వ్యాప్తి చేశాడు వివాహ సంబంధం ద్వారా. అది ఆయన భార్య కుమారదేవి అని చెప్పేసి ఉంటుంది. సో చంద్రగుప్త యొక్క భార్య పేరు కుమారదేవి. ఈమె లిచ్ఛవి రాకుమార్తె, లిచ్ఛవి ప్రిన్సెస్. గతంలో లిచ్ఛవీలను అంతం చేసింది ఎవడు? ఆయన అజాతశత్రు. అజాతశత్రు 16 సంవత్సరాలు పట్టింది దాన్ని ఆక్రమణ చేయడానికి. ఆ 16 సంవత్సరాలు ఎవడో వర్తకుడు వేషం వేసుకుని పోయాడు? వత్సాకర అని చెప్పేసి అన్నాం. అక్కడ అంతమైన లిచ్ఛావీలు, అజాతశత్రు కాలంలో అంతమైన లిచ్ఛావీలు మళ్ళీ మనకి కనిపించింది ఈ చంద్రగుప్త 1 కాలం అని చెప్పేసి అంటారు. సో చంద్రగుప్త 1 యొక్క వైఫ్ కుమారదేవి, లిచ్ఛవి రాకుమార్తె అంటారు. ఈ కుమారదేవి కట్నముగా, డౌరీ కట్నముగా బీహార్ అండ్ నేపాల్ అనేది తీసుకువచ్చింది. షీ బ్రాట్ బీహార్ అండ్ నేపాల్ యాజ్ డౌరీ టు చంద్రగుప్త 1. సో చంద్రగుప్త 1కి కట్నంగా ఈమె ఏం తీసుకొచ్చింది అంటే బీహార్, నేపాల్. అలాగే ఇప్పుడు వీళ్ళ రాజ్యం ఏమైంది? ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్కి వ్యాపించింది. బీహార్లో ఫేమస్ ప్లేస్ ఏంది? పాట్నా, పాటలీపుత్రం. ఇతనే రాజధానిని పాటలీపుత్రంకి మార్చినాడు. ఇక్కడ క్యాపిటల్ ఎక్కడ ఉంది? అలహాబాద్. అలహాబాద్ నుంచి పాటలీపుత్రానికి మార్చింది ఎవరంటే చంద్రగుప్త 1. ఇప్పుడు ఈయన రాజధాని పాటలీపుత్రంకి తీసుకువచ్చాడు. పాటలీపుత్రం. ఇప్పుడు పాటలీపుత్రాన్ని తీసుకువచ్చి గుప్తాస్ను ఒక ఆర్గనైజ్డ్ వేలో పరిపాలన చేయడం అనేది ఈయన స్టార్ట్ చేస్తాడు. ఇతను సింహాసనం అధిష్ఠించిన సంవత్సరం నుంచి ఒక కొత్త యుగాన్ని స్టార్ట్ చేస్తాడు మన చంద్రగుప్త 1. దాన్నే గుప్తా యుగం అంటారు, గుప్తా ఎరా. ఆ గుప్తా యుగాన్ని 320లో స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా ఇతను గుప్తా యుగాన్ని 320 ADలో ప్రారంభించినాడు అని చెప్పేసి అంటారు. సో సాధారణంగా ఈ గుప్తా యుగాన్ని 31920గా పేర్కొంటూ ఉంటారు. ఇట్లా 31920 అని చెప్పేసి. సో 320 AD యాక్చువల్ స్టార్ట్ చేశాడు. కొన్ని పుస్తకాలు 31920 గుప్తా యుగం అని చెప్పేసి అంటారు. ఓకే, చంద్రగుప్త 1 యొక్క రాజధాని పాటలీపుత్రం. ఇతని భార్య వల్ల రాజ్య విస్తరణ జరిగింది. నెక్స్ట్ ఈ చంద్రగుప్త 1 ఈయన బంగారు నాణ్యాలు ప్రింట్ చేస్తున్నాడు. ఈయన బంగారు నాణ్యాలు, ఒకటి తన ముఖ చిహ్నం అంటే చంద్రగుప్త 1 యొక్క ముఖ చిహ్నం, చంద్రగుప్త 1 ఫేస్తో, తర్వాత కుమారదేవి ఫేస్తో. చంద్రగుప్త 1 ఫేస్ అండ్ కుమారదేవి ఫేస్, ఈ 2 చిహ్నాలతో 2 రకాల బంగారు నాణ్యాలు, గోల్డెన్ కాయిన్స్ ప్రింట్ చేసినాడు చంద్రగుప్త 1. సో చంద్రగుప్త 1 ఫేస్ అండ్ కుమారదేవి ఫేస్. ఓకే, ఇప్పుడు ఈ చంద్రగుప్త 1 కాలములో సమకాలికంగా ఉన్న వారిలో వజ్జీకుడు అని చెప్పి ఒకడు, కామాంధకుడు అని చెప్పి ఒకడు ఉన్నాడని చెప్పి. కామాంధకుడు తర్వాత కూడా కంటిన్యూ అవుతాడు. ఆయన ఒక పవర్ఫుల్ పర్సన్ కామాంధకుడు. అలాగే చంద్రగుప్త 1 కాలం నుంచి ఉన్న ప్రముఖులు మనం చూస్తే ఒకడు వజ్జీకుడు, ఇంకొకడు కామాంధకుడు. వజ్జిక అంటాం ఇతన్ని, వజ్జిక రాసిన ఫేమస్ పుస్తకం కౌముది మహోత్సవం అని చెప్పి అంటారు. ఇతను రాసిన ఫేమస్ పుస్తకం కౌముది మహోత్సవం. సో కౌముది మహోత్సవ అనే పుస్తకాన్ని రాసినాడు వజ్జికుడు.
కామాంధకుడు రాసిన పుస్తకం నీతిసారం. కాకతీయాస్లో నీతిసారం రుద్రదేవుడు. కాకతీయులో రుద్రదేవుడు రాసినాడు. గుప్తా కాలంలో కామాంధకుడు రాసిన ఫేమస్ పుస్తకం నీతిసారం. ఈ నీతిసారాన్ని అర్థశాస్త్రంతో పోలుస్తారు. ఈ నీతిసారాన్ని అర్థశాస్త్రంతో పోలుస్తారు. కంపేర్డ్ విత్ అర్థశాస్త్ర. గుప్తుల కాలంలో అర్థశాస్త్ర లాంటి గ్రంథం ఏంటి? నీతిసారము అంటారు. మరి గుప్తుల కాలంలో చాణక్యుడిగా పరిగణించబడింది ఎవరు? ఆటోమేటిక్గా కామాంధకుడు. ఈ కామాంధకుడిని కౌటిల్యతో పోలుస్తారు. కంపేర్డ్ విత్ కౌటిల్య. అలా గుప్తుల కాలం నాటి కౌటిల్యుడు కామాంధకుడు, గుప్తుల కాలం నాటి అర్థశాస్త్రం నీతిసారం. వీళ్ళిద్దరు ఎవరి కాలం నుంచి కంటిన్యూ అయినారు? చంద్రగుప్త, సముద్రగుప్త కాలంలో కూడా ఉన్నారని చెప్పేసి అంటారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు వస్తాడు గ్రేటెస్ట్ కింగ్ సముద్రగుప్తుడు. సో సముద్రగుప్త 335 నుంచి 80 మధ్య మొత్తం 45 సంవత్సరాలు శాసన చేసినాడు ఈ సముద్రగుప్తుడు. ఇతను గుప్తులలో గ్రేటెస్ట్ కింగ్ అయినా ఆయన యొక్క విక్టరీస్ వల్ల, విజయాల వల్ల. గతంలో భారతదేశాన్ని ఏకం చేసి పాలించిన వంశం మౌర్యులు. మౌర్యులు తర్వాత మళ్ళీ భారతదేశాన్ని ఏకం చేసిందే ఇతను సముద్రగుప్త. సో మౌర్యులు తర్వాత మొత్తం భారతదేశాన్ని ఏకం చేసిన ఘనత సముద్రగుప్తుడిది. ఆయన విజయాల వల్ల ఆయన గ్రేటెస్ట్ కింగ్గా పేర్కొంటాం. సముద్రగుప్తకి అనేక బిరుదులు ఉంటాయి. అందులో మోస్ట్ ఫేమస్ బిరుదు నెపోలియన్తో పోలుస్తాం. ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అంటారు. ఇతన్ని అంటాం ఇండియన్ నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్గా ఇతన్ని పేర్కొంటాం. ఇతన్ని అంటారు కవిరాజు. ఇతను వీణా వాయించేవాడు. హీ యూజ్ టు ప్లే వీణా. వీణా వాయించేవాడు. హీ యూజ్ టు ప్లే వీణా. కవిరాజు అంటారు. ఇతనిని కుండలహీన అంటారు. కుండలహీన. నెక్స్ట్ ఇతను అంటారు వ్యాఘ్రహ పరాక్రమ. వ్యాఘ్రహ పరాక్రమ అని చెప్పేసి అంటారు. సో ఇండియన్ నెపోలియన్, కవిరాజు, కుండలహీనుడు, వ్యాఘ్రహ పరాక్రముడు, ఇవి ఆయన యొక్క బిరుదులు. శాసనం. సముద్రగుప్తుడి యొక్క ప్రఖ్యాత శాసనం అలహాబాద్ శాసనం. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. సముద్రగుప్తుడి యొక్క అలహాబాద్ శాసనాన్ని ఎవరు లిఖించినారు? హరిసేన అంటే శాసనకర్త. ఇన్స్క్రైబర్ ఇక్కడ శాసనకర్త హరిసేనుడు. శాసనకర్త హరిసేనుడు. అలహాబాదు శాసనంలో ఏమి ప్రస్తావన? సముద్రగుప్తుడి యొక్క ఆక్రమణల గురించి ఉంటుంది, ఆయన యొక్క విజయాల గురించి ఉంటుంది. దీంట్లో సముద్రగుప్తుని విజయాల గురించి ఉంది. ఇట్ మెన్షన్డ్ అబౌట్ ద విక్టరీస్ ఆఫ్ సముద్రగుప్త. నెక్స్ట్ ఇతని యొక్క నిర్మాణం ఇరాన్, మధ్యప్రదేశ్ ఇరాన్లో విష్ణు దేవాలయాన్ని నిర్మాణం చేస్తాడు. ఇతను ఇరాన్లో విష్ణు దేవాలయం, ఇరాన్ విష్ణు టెంపుల్ నిర్మాణం చేస్తాడు. ఓకే, ఈయన ప్రత్యేకత ఏంటంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసినాడు తన యొక్క జైత్ర యాత్రల ద్వారా. ఆ జైత్ర యాత్రలు అనేవి అలహాబాద్ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. అలహాబాద్ శాసనం ప్రకారంగా ఇతను ఏ రాజ్యాలు ఆక్రమణ చేశాడని చెప్పి ఉంటుంది. సో అలహాబాద్ శాసనంలో పేర్కొనబడినది ఏ విధంగా ఆక్రమణ అంటే, ఒక ఇండియా మ్యాప్ వేయాలి. ఆ ఇండియా మ్యాప్లో ఆయన ఎలా ఆక్రమణ చేస్తాడో కొంచెం ఐడెంటిఫై చేయాలి. అలహాబాద్ శాసనం ప్రస్తావన. ఓకే, ఇప్పుడు ఈయన ఆక్రమణలు అని చెప్పి ఇండియా మ్యాప్, కాంక్వెస్ట్, ఈయన ఒక కాంక్వెస్ట్ అని చెప్పి ఒక ఇండియా మ్యాప్. రాజధాని ఎక్కడ ఉంది? పాటలీపుత్రంలో
అతను పెద్ద అశ్వమేధ యాగం నిర్వహణ చేస్తాడు. పాటలీపుత్రంలో అశ్వమేధ యాగం. బంగారు నాణ్యాలని తన సైనికులకి పంచుతాడు. బంగారు నాణ్యాలని సైనికులకి పంచి అప్పుడు ఈయన యొక్క దండయాత్రలు అవి స్టార్ట్ అయినాయట. అయితే ఈ ఆక్రమణలు అలహాబాద్ శాసనంలో ఉంది. అలహాబాద్ శాసనంలో దీని ప్రస్తావన. దీని ప్రకారం చూస్తే ఇతని దండయాత్రలు 4 దఫాలుగా జరిగినాయి. 4 ఫేజెస్లో జరిగినాయి. 4 ఫేజెస్. ఆ 4 ఫేజెస్ ఫస్ట్ ఫేజ్లో ఏం చేశాడంటే 9 ఉత్తర భారతదేశ రాజ్యాలు ఆక్రమణ చేసినాడు. సో ఫస్ట్. ఆ తర్వాత సెకండ్ 12 దక్షిణ భారతదేశ రాజ్యాలు. ఈ దక్షిణ భారతదేశ రాజ్యాలు సెకండ్ ఫేజ్లో తూర్పు తీరంలో వస్తాడు, పశ్చిమ తీరం, మళ్ళీ పాటలీపుత్రంకి తిరిగి వచ్చేస్తాడు. ఇలా రౌండ్ వేస్తాడు. ఇది సెకండ్ ఫేజ్. 12 రాజ్యాలని ఓడించినాడు అని చెప్పి అంటాం దక్షిణ భారతదేశం. తర్వాత మూడో ఫేజ్ మళ్ళీ ఉత్తర భారతదేశమే ఉంటుంది. ఇక్కడ నవరాజ్యాల కూటమి అంటారు. 9 రాజ్యాలు. దీన్ని నవరాజ్యాలు అని చెప్పేసి అంటారు. అయితే ఈ మూడవది ఇంపార్టెంట్ ఉంటుంది. మూడవది ఈ నవరాజ్యాల కూటమికి నాయకత్వం వహిస్తాడు ఇక్కడ మహారాష్ట్రలో పరిపాలన చేస్తున్న రుద్రసేన 1 అని చెప్పేసి అంటారు. రుద్రసేన 1. ఇప్పుడు ఇతను రుద్రసేన 1 నవరాజ్యాల కూటమికి నాయకుడు. నవరాజ్యాల నాయకుడిన. అప్పుడు సముద్రగుప్తకి ఈ రుద్రసేన 1కి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని కౌశాంబి యుద్ధము అని చెప్పేసి అంటారు. కౌశాంబి ఏ నదుల మధ్య ఉంది? కౌశాంబి గంగా యమున మధ్య ఉంది. దేనికి రాజధాని? వత్స. 16 మహాజనపదాల్లో ఒకటి వత్స. వత్స క్యాపిటల్ కౌశాంబి. ఓకే, కౌశాంబి యుద్ధం జరిగింది. ఈ కౌశాంబి యుద్ధంలో సముద్రగుప్త రుద్రసేన 1ని ఓడించేస్తాడు. ఈ కౌశాంబి యుద్ధములో విజయానికి గుర్తుగా ఎరాన్లో ఇతను నిర్మించిన దేవాలయమే విష్ణు దేవాలయం. అప్పుడే విష్ణు టెంపుల్ని కడతాడు మన సముద్రగుప్తుడు. సో తర్వాత 4వ దశ అన్నప్పుడు ఇక్కడ మగధలో కొన్ని ప్రాంతాలు, ఇక్కడ ఈశాన్య ప్రాంతాలు, ఈ ఏరియాస్ ఆక్రమణ చేసినాడట. ఉత్తర భారతదేశంలో ఈశాన్య ప్రాంతం, మగధ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి హిమాలయ ఫుట్ హిల్స్ ఏరియాస్ అని చెప్పి అంటాం. హిమాలయ పాదాల ప్రాంతం. ఈ ఏరియాలో ఇది 4వ దండయాత్ర. ఇది ఈ 4వ దండయాత్రలో 5 సరిహద్దు రాజ్యాలు అని చెప్పేసి అంటారు. 5 సరిహద్దు రాజ్యాలు. తర్వాత 9 గణరాజ్యాలు అని చెప్పేసి అంటారు. తర్వాత 9 నాగరాజ్యాలు అని చెప్పేసి అంటారు. 5 సరిహద్దు రాజ్యాలు, 9 రిపబ్లికన్ కింగ్డమ్స్, 9 గణరాజ్యాలు, తర్వాత 9 నాగా కింగ్డమ్స్, నాగరాజ్యాలు అని చెప్పేసి అంటారు. ఓకే, ఈ విధంగా అలహాబాద్ శాసనంలో ఈయన ప్రస్తావన. 5 ఫ్రాంటియర్ కింగ్డమ్స్. ఇవి సరిహద్దు అంటే ఫ్రాంటియర్ కింగ్డమ్స్. సో 5 ఫ్రాంటియర్ కింగ్డమ్స్ సరిహద్దు రాజ్యాలు, 5 రిపబ్లికన్ కింగ్డమ్స్, 9 రిపబ్లికన్ కింగ్డమ్స్, తర్వాత 9 నాగా కింగ్డమ్స్. ఇది 4వ దశలో చేసిన ఆక్రమణ. ఇన్ని ఆక్రమణలో 3వది ఫేమస్, నవరాజ్యాల కూటమిని ఓడించడం. నవరాజ్యాల కూటమిని ఏ యుద్ధంలో ఓడించినడినా కౌశాంబి యుద్ధంలో. నవరాజ్యాలకి నాయకుడు ఎవరు? రుద్రసేన 1. రుద్రసేన 1 వకాటక రాజు. ఈయన ఈ రుద్రసేన అనేవాడు వాకాటక రాజు. ఈయన వాకాటక కింగ్ అని చెప్పేసాను.